ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, భూమి మీద జానుడు జగ ఉండాలంటే అదృష్టం ఉండాలి అంటూ ఉంటారు. సొంత ఇంట్లో ఉండాలి, ఒక్క రూమ్ అయినా సరే మన ఇంట్లో మనం ఉంటే ఏదైనా అమ్ముకొని తినొచ్చు, లేదంటే ఏదైనా పని చేసుకొని తినొచ్చు అనుకుంటాం. కానీ అలాంటి సొంత ఇంటి కళ నెరవేరడం అంత ఈజీ కాదు. ఎలా మనకు ఒక దారి దొరకాలంటే మన శాస్త్రం ఏం చెప్తోంది? సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళ జాతక చక్రంలో సొంత ఇల్లు యోగం ఉందో లేదో చూసుకోవాలి. కొంతమందికి ఎప్పుడు ఉంటుందని కూడా ఉంటుందండి, పలానా టైం పీరియడ్ ఈజ్ గుడ్. ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఒక ఇల్లు కొనుక్కొని ఏదో ఇబ్బందులు వచ్చి మళ్ళీ అమ్మేస్తారు. అలాగే నేను దాదాపు ఒక 15 ఇల్లులు కొని అమ్మేసిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను. 15 houses ఆల్మోస్ట్. ఎందుకు అంటే వాళ్ళ జన్మజాతకంలో ధనయోగం ఉంది కానీ వాళ్ళ పేరు మీద గృహయోగం లేదు. వాళ్ళకు గృహయోగం లేనప్పుడు వాళ్ళు కొనుక్కోకూడదు. వాళ్ళ జీవిత భాగస్వామి అంటే భార్య పేరు మీద, పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి. కొనుక్కున్న స్టార్ట్ అవుద్ది. ఒకవేళ ఉన్నా అందులో ఉండలేని పరిస్థితి, అది వేరే. మళ్ళీ అన్ని డిఫరెంట్ యోగాలు. అంటే మనకు ఉంటుంది కానీ ఇంట్లో ఉండడు. ఎందుకు ఉండడంటే థర్డ్ కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఇంట్లో ఉండకుండా బయట ఉండే యోగాలు. కొంతమందికి 2-3 బిల్డింగ్లు ఉంటాయి కానీ ఒక్క ఇంట్లో ఉండడు. బెంగళూరులో కొన్నా అంటాడు, బాంబేలో కొన్నా అంటాడు, తెలుసు హైదరాబాద్లో ఉంటాడు. ఎందుకంటే లేదు సార్, ఆ 2 ఇన్స్టాల్మెంట్లు కడుతున్నాను, నాకేమో ఇప్పుడు ఇల్లు లేదు, కాకపోతే మరి ఇంకోటి కొనాలంటే మళ్ళీ ఎక్కువైపోతుంది, కొనట్లేదు, ఏదో ఇక్కడ ఉంటున్నా అంటాడు. ఎందుకంటే వాళ్ళకి స్థిరంగా గృహంలో ఉండే యోగం ఉండదు ఒకటి. రెండవది వాళ్ళకి తెలియకుండా రాంగ్ టైంలో తీసుకుంటారు. అంటే 4th హౌస్కి పాపగ్రహ సంబంధాలు గోచారంలో ఉన్నప్పుడు కొనుక్కుంటారు. తద్వారా వాళ్ళు ఇబ్బంది పడతారు. సో అలా కొనుక్కోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ వీళ్ళ జన్మజాతకంలో అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, గృహయోగం వల్ల ఇబ్బంది వచ్చే యోగం ఉంటుంది కొంతమందికి. అంటే గృహం కొనుక్కున్నప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, అమ్మేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అలా నేను చాలా మందిని చూశాను. నేను మొన్న ఒకసారి వాస్తుకి వెళ్ళినప్పుడు, సార్ నాకు అంటే అతను నిలబడుతుందా నాకు ఇల్లు అన్నాడు, ఒకసారి జాతకం ఇవ్వండి అన్న. అయ్యా మీరు ఇప్పటిదాకా ఎన్ని ఇల్లు కొన్నారు అన్న అమ్మేశారంటే, అవునండి 14 ఇల్లు కొని అమ్మేశాను అన్నాడు. మీ భార్య మీద పేరు మీద కొనండి బాగుంటుందంటే, అవును సార్ అది మా భార్య అంటే వాళ్ళ భార్య పేరు మీద కొంటే ఒక్కటి మాత్రం నిలబడిందంట డూప్లెక్స్, మిగతా అన్ని కొనడం అమ్మేయడం. ఎందుకంటే మకర లగ్నమే 4వ స్థానంలో శని నీచబడి ఉన్నాడు. ఆయనకి కొన్ని లక్షల టర్న్ ఓవర్, స్టిల్ ఏదో ఒకటి ఆ కష్టం వస్తుంది ఆయనకి. ఎలా అంటే 4th హౌస్ పాడైతే ఏమవుతుందంటే కష్టం రావడము, అమ్మేయడము, మళ్ళీ ఏదో డబ్బులు అవసరం ఉండి మళ్ళీ కొనుక్కుంటారు ఒక సంవత్సరంలో మళ్ళీ బాగుందని. సో అందుకని ఫస్ట్ మనం చూడాల్సింది వాళ్ళ జన్మజాతకంలో ఎలా ఉంది. రెండవది ఎప్పుడు కొనుక్కోవాలి, మూడవది ఎవరి పేరు మీద కొనుక్కోవాలి, నాలుగవది ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలి, 5వ పాయింట్ వాస్తుపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుక్కుంటే వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ అనేటువంటిది టర్న్ అవుతుంది. బాగున్న ఇంట్లో మీరు చూడొచ్చు, ప్రతి ఒక్కరికి ఇది అనుభవం ఉంటుంది. మేము పలానా ఇంటికి వెళ్ళాము చాలా బాగుంది, మేము పలానా ఇంటికి వెళ్ళాము ఇబ్బంది పడ్డాము, ఆ ఇంటి నుంచి ఖాళీ చేసేది బాగుందని, ఇట్లాంటివి అందరికీ అనుభవం అవుతుంది. బికాజ్ ఆఫ్ ఇంటికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఇంట్లో 45 మంది దేవతా అసురులు ఉంటారు. మధ్యలో బ్రహ్మస్థానం ఓపెన్ ఉండదు కొంతమందికి. ఇలా ఇంకోటి ఒక ఇల్లే ఇంకొక ఇల్లు కొనుక్కునేలా కూడా చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చింది, ఇల్లు సంవత్సరం తిరగక ముందే ఇంకో ఇల్లు కొన్నాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ ఇంట్లో విష్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. అది నైరుతికి పడమరకి మధ్యలో ఉంటుందండి విష్ పాయింట్. మీరు కనుక కొంతమందికి చూడండి, పలానా ల్యాన్కో హిల్స్లో కొనుక్కోవాలి, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కుకట్పల్లిలో మనకి మంచి పెద్ద ఉన్నాయి, పలానా గేటెడ్ కమ్యూనిటీస్లో పెద్ద వాటిలో కొనుక్కోవాలన్నప్పుడు నేను ఏం చెప్తానంటే ఆ ఫోటో తీసుకోండి, దాన్ని ఒకసారి అక్కడికి వెళ్ళండి. అసలు మీరెంత ఈఎంఐ కట్టగలరు, వాళ్ళకి ఎంత కట్టాలి, అది ఎలా ఉంది, అక్కడి నుంచి మీ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది, మీ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేస్తే అవన్నీ విజువలైజేషన్ చేసుకొని ఇంట్లో ఆ ఫోటో పడమర నైరుతిలో పెట్టుకోండి. ఫోటో తీసుకోండి. యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్ పడమర నైరుతి అంటే వెస్ట్ సౌత్ వెస్ట్లో, అంటే సౌత్ వెస్ట్కి మధ్య భాగం. ఇది సర్వసాధారణంగా బెడ్రూమ్లో వస్తుంది. ఇది బెడ్రూమ్లో వెస్ట్ వాళ్ళకి వస్తుంది. దాన్ని విషింగ్ పాయింట్ జోన్ అంటారు దాన్ని. అలాగే మన డిజైర్స్ నెరవేరే జోన్. అక్కడ మీరు ఏ విషయం అయినా అసలు ఎల్లో కలర్ పేపర్ స్క్వేర్ మీద కనుక రాసి పెట్టుకొని ఉంటే రోజు చూస్తున్నా పోతే మీ సబ్కాన్షియస్ మైండ్ దాని మీద పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఇళ్లలో చూడండి, వాళ్ళ స్లోగన్స్ అవి ఇవి పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆఫీసెస్లో కూడా పెడతారు, టీమ్ వర్క్ ఈజ్
టీం వర్క్ నాదని, అంటే వాడికి గుర్తు రావాలని. అప్పుడు ఏమవుతుంది, అది ఎప్పుడు మిమ్మల్ని వేరే వైపు డైవర్ట్ అవ్వకుండా నా గోల్ ఇది కదా అనేది మీకు గుర్తు అవుతుంది. రెండవది ఏంటంటే అక్కడ సుగ్రీవ్ అనే పదం ఉంటుంది. మనకి దేవత అసుర స్వరూపాలు గృహం అంటే వాస్తు పురుషుడైన దేవత అసుర స్వరూపాలు. ఈ దేవత అసుర స్వరూపాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది ఒక లెక్క ఉంటుంది. అలా ఏంటంటే ఎప్పుడైతే మీరు ఈ కాంబినేషన్ ఇది చేస్తారో, ఈ రెమెడీ చేస్తూ మణిద్వీప వర్ణన అని ఉంటుంది. మణిద్వీప వర్ణన చేయడం వల్ల గృహయోగం కలుగుతుందని చెప్తుంది శాస్త్రము. రెండవది లలితా సహస్రనామాల్లో వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమః ఈ నామం చేసుకుంటుండాలి. ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది. అలాగే ఎప్పుడు కూడా ఇల్లు తీసుకునేటప్పుడు చాలా మంది ఏంటంటే ఈస్ట్ మంచిది, నార్త్ మంచిది అని తీసేసుకుంటారు. కానీ కొన్ని పేర్లకి ఈస్ట్ నార్త్ కూడా మంచిది కాదు, సౌత్ వెస్ట్ కొంతమందికి మంచిది ఉంటుంది. ఇప్పుడు ఆ నుంచి అమ్మహ అనుకోండి ఉదాహరణకి, ఈస్ట్ సౌత్ నార్త్ పనిచేస్తాయి, కానీ వెస్ట్ నార్త్ ఈస్ట్ పనిచేయవు వాళ్ళకి. నార్త్ ఈస్ట్ పనిచేయవు. ఆ నుంచి అమ్మహ అక్షరాల పేర్లు అంటే ఆ నుండి అనంత్, ఆదిత్య ఇట్లా పేర్లు ఉంటాయి కదా, ఆ నుంచి అమ్మహ లోపల ఐ ఏ అమ్మహ. ఇప్పుడు కక్క గగ్గ అక్షరాలు అనుకోండి, వాళ్ళకి సౌత్ ఈస్ట్ బాగుంటుంది, నార్త్ ఈస్ట్ బాగుంటుంది, నార్త్ సెంటర్ డోర్ బాగుంటుంది, కానీ ఈస్ట్ సెంటర్ డోర్ బాగోదు వీళ్ళకి. అలాగే వీళ్ళకి వెస్ట్ సెంటర్ డోర్ బాగోదు, ఈస్ట్ అండ్ వెస్ట్ సెంటర్ డోర్స్ పనికిరావు. చాచా జాజా అక్షరాలు అనుకోండి, దక్షిణం మధ్య బాగుంటుంది, ఈశాన్యం బాగుంటుంది, తూర్పు మధ్య బాగుంటుంది. అలాగే వీళ్ళకి ఆగ్నేయం పనికిరాదు, అండ్ పడమర పనికిరాదు, పడమర వాయువ్యం పనికిరాదు, అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ పనికిరావు వీళ్ళకి. సో ఇలా ఒక్కొక్క పేరుని బట్టి, మొదటి అక్షరాన్ని బట్టి వాళ్ళకి ఆ పేర్లు పనికి వస్తాయి, ఆ డైరెక్షన్స్ పనికి వస్తాయి అని ఉంటుంది. చాలా మంది జాతకం లేని వాళ్ళకి ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఏ డైరెక్షన్ పనికి వస్తుందని చెప్పేది మొదటి అక్షరాన్ని బట్టే చెప్పాలి. మొదటి అక్షరం బట్టే వాళ్ళకి బాగుంటుంది. సో ఏంటంటే మనం మెయిన్గా వర్గశాస్త్రపరంగా మనకి ఏ డైరెక్షన్ ఎవరికి పనికి వస్తుంది, ఇంట్లో నార్త్ వైపు బాత్రూమ్స్ లేకుండా చూసుకుని, ఎందుకంటే నార్త్ ఉత్తరే నిధి సంస్థితం అంటారు, అంటే ఉత్తరం నిధులు ఉండే స్థానము, కుబేరు ఉండే స్థానం. ఇవాళ రేపు కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నార్త్లో ఉంటున్నాయి. అలాంటప్పుడు కనీసం ఆ నార్త్లో తీయలేం కాబట్టి అక్కడ కనీసం ఒక అల్యూమినియం పట్టి కానీ, ఐరన్ పట్టి కానీ, లేకపోతే బ్లూ కలర్ టేప్ కానీ వేస్తే కనీసం ఆ భూమి మీద కొంచెమైనా సరే వాళ్ళకి వెసులుబాటు అవుతుంది. అంటే కుబేర స్థానంలో మనం పోయి మలమూత్ర విసర్జన ఎలా చేస్తాం, కుబేర పూజ చేసుకుంటున్నాము, లక్ష్మీదేవి అనుకుంటున్నాం, కుబేరుడు లక్ష్మీ స్వరూపుడుగా ధనానికి కారకుడుగా అంటున్నాం. అక్కడ పోయి నువ్వు మలమూత్ర విసర్జనలు చేస్తే మరి ఆయన అవమానించినట్టే కదా, దోషమే కదా మరి. కాబట్టి అది చేయకూడదు. సో మొత్తానికి సొంతింటి కళ నెరవేరుతుంది, కానీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అంటే ఎలా అంటే వాళ్ళ పేరు మీద లేదు, వాళ్ళు డ్రీమ్ అనుకుంటున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, లేదు నేను కాదు నా భార్య పేరు మీద, పిల్లల పేరు మీద కొందామని ఆ వ్యక్తి అనుకున్నాడు, అప్పుడు బాగుంటుంది అట్లా అనమాట. సో ఇంట్లో జనరల్ గా గురుగారు ఇప్పుడు భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, ఒక్కరిపై ఉండదా, ఒక్కరిపైన మీద అయినా ఉండదా ఆ కళ? అంటే ఒకటి పాజిటివిటీ ఉండదు అంటారా? ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇప్పుడు నలుగురు ఉన్నప్పుడు ఒకరి మీదనే ఖచ్చితంగా ఉంటుంది. నేను అనేది ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్, వాళ్ళ పేరు మీద గృహయోగం లేనప్పుడు చేసే మిస్టేక్స్ వల్ల వాళ్ళు నష్టపోతారంట. ఖచ్చితంగా జరుగుతుంది ఇది. ఇదేదో ఒక రీసెర్చ్ ద్వారా చెప్తున్న అంశాలమ్మా, శాస్త్రంలో ఉన్న విషయాలు ఇవి. కాబట్టి వాళ్ళ పేరు మీద ఉందా లేదా, అసలు ఎప్పుడు ఉంది, ఇది రైట్ టైమా కాదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. 4th హౌస్కి 12th హౌస్కి 8th హౌస్కి మంచి పాజిటివ్ కనెక్టివిటీస్ వచ్చాయి, కొనుక్కోవచ్చు. ఒక్కొక్కసారి తండ్రి నుంచి తీసుకునే ప్రాపర్టీ విషయంలో కూడా రైట్ టైమా కాదా అని ఉంటుంది. కొన్నిసార్లు తాతలది తండ్రులది వీళ్ళు డైరెక్ట్గా తీసుకోకూడదు, వాటిని అమ్మేసి ఆ డబ్బులతో ఇంకోటి కొనుక్కోవాలి. అవి కూడా చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.